అభిప్రాయాన్ని పంచుకొని ద్వైతవాదులు కూడా అద్వైతులుగా మార్చారు. అంటే ద్వైతవాదులు ఏవైతే ఉన్నాయో ఈ రకంగా ఉన్నాయని చూపించారు. అంటే అది ఉద్దేశము కేవలము అద్వైతమే రెండవది లేనిది అద్వైత తత్వాన్నే చూపించే శంకరాచార్యుల వారే ఉన్నారు. శంకరాచార్యుల వారు శివ అవతారం అని, శివ పూజ చేసేవాడని, అందుకే భస్మం పెట్టుకుంటాడని, ఈ రకంగా ఏవైతే ఉన్నాయో అన్నీ అనాధారం, ఆధారాలు ఏమీ లేవు. భస్మం పెట్టుకున్నంత మాత్రం శివుడని కాదు. ఇది ఆ భస్మ లేపనం అనేది ఆ స్మార్త వైదిక సంప్రదాయం. ఆ రకంగానే అక్కడ నారాయణ నారాయణ అనేది అక్కడ సన్యాసి ఆ రకంగా అనేది వైదిక సంప్రదాయం. ఆ రకంగా శ్రీచక్రార్చన చేయడం అది ఏంటంటే కేవలం అవి కల్పన. తర్వాత శంకరాచార్యుల వారి తర్వాత కొన్ని తరాల తర్వాత పూర్తిగా అద్వైతం అనే పేరుతోటి ఈ రకంగా ఉంటే దీనిని ఈ యొక్క సన్యాస వ్యవస్థని నిలపడం కానీ దాన్ని కాపాడడం కానీ కష్టమని తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు అనుగ్రహించి సన్యాసాశ్రమంలో మీకోసం హోమాలు చేస్తున్నాం, మీకోసం పూజలు చేస్తున్నాం, లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, లోక రక్షణార్థం చేస్తున్నామని సన్యాసికి ఈ శ్రీ విద్యా ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాసనల్ని వాళ్ళు కల్పన చేశారు. ఆ ఉపాసనలు దేనికంటే ఆ సన్యాసి ధరించుకోవడానికి, సన్యాసి గురించి కాదు. లోకంలో ఉన్న ఎవరైతే ఉన్నారో ద్వైతవాదులు ఈ రకంగానైనా ఆశ్రమానికి వచ్చి ఆ యొక్క పూజా పునస్కారము వాటితోటి నెమ్మదిగా ఆ విషయంతో దగ్గరవుతూ వేదాంతము చింతనకి దగ్గరవుతారు, ఆ అద్వైత తత్వానికి దగ్గరవుతారని ఉద్దేశం చేత ఇవన్నీ కల్పన చేసేరే కానీ ఆ యొక్క పూజలు చేస్తే మఠానికి ఏదో రక్షణ, లేకపోతే స్వామివారికి ఏదో జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, రక్షణ కలుగుతుందని కాదు. అందువల్ల ఇక్కడ ఇన్ని వాదాలు చూసినప్పుడు, దీన్ని బట్టి చూసినప్పుడు ఆయన షణ్మత స్థాపనాచార్యులు కాదు, ఏ మతాన్ని స్థాపన చేయలేదు. అలాగని అద్వైత మత స్థాపన చేశారా? అద్వైత మత స్థాపన కూడా చేయలేదు. ఏదైతే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఏదైతే నిరంతరమైన యథార్థ జ్ఞానాన్ని చెప్పిందో ఆ యథార్థ జ్ఞానాన్ని బయటపెట్టారంతే. ఆయన కొత్తగా అద్వైత మత స్థాపన చేయలేదు, ఉన్నదాన్నే చూపించారు. ద్వైతవాదులు కొత్తగా ద్వైత మత స్థాపన చేశారు. ఈరోజు రామానుజాచార్యులు రాకిన శంకరాచార్య వారి కంటే ముందు రామానుజాచార్యుల మతం లేదు. ఆ రోజుల్లో పాంచరాత్రం ఉంది. ఆ పాంచరాత్రము వ్యూహాలు, పంచవ్యూహాలు, అది పాంచరాత్రం. ఆ పాంచరాత్రం కనిపెట్టే మహర్షి ఎవడైతే ఉన్నాడో ముందు వేదాన్ని చెప్పుకున్నాడు. వేదం చెప్పుకుంటే వేదం అర్థం కాక వేదాన్ని వదిలిపెట్టాడు. ఆయన కొత్తగా ఒక మతం పెట్టాడు. ఇది బ్రహ్మసూత్రాల్లో వస్తుంది ఈ చర్చ. అందువల్ల దాన్ని కొత్తగా వేదాన్ని వదిలిపెట్టి వేద నింద చేసి ఆయన కొత్త మతాన్ని పెట్టాడు. కాబట్టి శంకరాచార్యులు ఆ పాంచరాత్రాన్ని అవైదికం అన్నాడు. ఆ పాంచరాత్రము ఇప్పుడు లేదు. ఈ పాంచరాత్రంతో కూడుకున్న రామానుజాచార్యుల వైష్ణవం ఏదైతే ఉన్నదో ఆ వ్యూహాలతో కూడుకున్నది కాదు. ఇది పౌరాణికమైనది, ఇది తాంత్రికమైనది. అందువల్ల మధ్వాచార్యులు ఉన్నారంటే మధ్వాచార్యులు కూడా పూర్వకాలం కాదు. ఈ మధ్వాచార్యులు, ఈ రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా తార్కికులు, సాంఖ్యులు. పూర్వము ఎవరైతే ఆ భట్టు ప్రపంచాచార్యులు అన్నాం కదా, వృత్తికారులు వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని ఈ మతాలు వచ్చాయి. మొత్తం అందుకే ఇవన్నీ ద్వైతవాదాలు. ఈ ద్వైతవాదాలకి ఎక్కడ ప్రచారం ఉండదు. ఎందుకంటే ద్వైతవాదాల్లో యేసుప్రభువైనా ఒకటే, ఈ దేవుడైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే. ద్వైతం ద్వైతమే. కానీ ఇక్కడ చెప్పేది కేవలము ఉపనిషత్తులు, కర్మకాండ అంతా ద్వైతాన్ని చెప్తుంది కరెక్టే. కానీ అద్వైత జ్ఞానకాండ ఏదైతే ఉందో అక్కడ ద్వైతం అనేది కుదరదు. జ్ఞానకాండ అంటే అద్వైతమాన్ని చూపిస్తుంది. దాన్ని ప్రతిపాదించడానికి శంకరాచార్య వారు వచ్చారు. ఎందుకు ప్రతిపాదించడానికి ఆయన వచ్చారు అంటే బౌద్ధవాదం చేత మొత్తం శూన్యం చేశాడు. కర్మకాండ, జ్ఞానకాండ రెండూ శూన్యం చేశాడు. వర్ణాశ్రమ ధర్మాలు శూన్యం చేశాడు. సర్వం శూన్యం చేశాడు. కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉందని ఆ శూన్యవాదాన్ని కొట్టడానికి ఆ ఉపాధి రావాల్సి వచ్చింది. అందులో అద్వైత తత్వాన్ని ఆ రకంగా చెప్పాల్సి వస్తుంది. ఉన్నదాన్నే ప్రతిపాదించాడు కానీ కొత్తగా ఈ మతవాదులాగా అద్వైత మత సృష్టికర్త అని ఏదైతే ఇప్పుడు బయటాధిపతులు చెప్తుంటారో అద్వైత మతాన్ని స్థాపించిన వాడు కాదు. అద్వైత తత్వాన్ని ఉన్నదాన్ని చెప్పాడు. అద్వైతం అనేది ఒక మతం కాదు. అద్వైతం అనేది మతం అంటే అభిప్రాయం. అద్వైతం అనేది మతం కాదు. అద్వైతం అనేది అనుభవం, ఉన్న సత్యం, యథార్థ జ్ఞానం. యంభావం దర్శయేత్ యస్య అంభావం సతు పశ్యతి తం చావతి న భూత్వాసౌ తద్గ్రహ సముపైతి తం.
యం భావం దర్శయేత్ యస్య, ఎవరికి యం భావం దర్శయేత్ యస్య, యం అంటే ఎవరికి, ఎవరికైతే ఈ భావాలు ఉంటాయో, ఈ భావాలు ఎవరికైతే ఉంటాయో, ఈ రకమైన భావాలు ఎవరైతే ఉపదేశిస్తూ ఉంటారో, అలాంటి ఉపదేశిస్తుంటారో, తం భావం సతు పశ్యతి, ఆ భావాలే వాడు చూస్తూ ఉంటారు. ఎవరెవరు ఈ 35 తత్వాలు 35 వాదాలతో కూడుకున్న 35 ఆచార్యులు ఉన్నారో, వాళ్ళు ఏ భావాలు వాళ్ళు రుద్దుతున్నారో, ఆ రుద్దే భావాలే ఆ శిష్యులు, ఆ పరంపరలు వాళ్ళందరూ కూడా ఆ భావాలే చూస్తూ ఉంటారు. తం చావతి స భూత్వాసౌ, అట్టి భావాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సభూత్వాసౌ చావతి, వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అవతి అంటే రక్షణ. వాళ్ళని, అట్టి వారిని, అలాంటి భావాలు ఎవరైతే పొందుతూ ఉంటారో వాళ్ళకి ఆ భావాలతో రక్షణ దేవుడు చూసుకుంటాడు అని ఈ రకంగా ఆ భావాలు వాళ్ళని రక్షిస్తూ ఉంటాయి. అంతే. తద్గ్రహ సముపైతి తం, తద్గ్రహ, గ్రహ అంటే అభినివేశం, దాని యందు అభినివేశం ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు నిలిచి ఉంటారు, చేస్తూ ఉంటారు అని ఈ రకంగా చెప్పబడింది. కిం బహునా ప్రాణాదీనా అన్యతమం ఉక్తం అనుక్తం వా అన్యం యం భావం పదార్థం దర్శయేత్ యస్య ఆచార్యః అన్యో వా ఆప్తః ఇదమేవ తత్వమితి సహ తం భావం ఆత్మభూతం పశ్యతి అయం అహమితి వా మమైతి వా తం చ దుష్టారం స భావః భవతి. కిం బహునా, ఇంకా చెప్పవలసింది ఏముంది, ఇదే విషయం. కిం బహునా, ఇంకా చెప్పవలసింది ఏముంది, ఎందుకంటే ప్రాణాదీనాం అన్యతమం ఉక్తం అనుక్తం వా అన్యం, ఈ ప్రాణాదులతో ఏవైతే చెప్పబడినవో, అంటే ఉక్తం అనుక్తం వా, ఏవైతే చెప్పినవి చెప్పనివి ఏవైతే ఉన్నాయో, అంటే పూర్వం 20వ కారిక నుండి ఇప్పుడు 28వ కారిక వరకు, 28వ కారిక వరకు ఏదైతే సృష్టి అని చెప్పాడు, స్థితి అని చెప్పాడు కదా, అంత కారిక వరకు ఈ ప్రాణభూత గుణతత్వములనే ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అవన్నీ ఏవైతే చెప్పబడ్డాయో స్పష్టంగా చెప్పినవి, చెప్పకుండా మిగిలిపోనివి ఏవైతే ఉన్నాయో అన్యం వా యం భావం, వాటిలో ఏ పదార్థములు, భావం అంటే ఇక్కడ పదార్థం అన్నాడు, ఏ భావములు ఏ పదార్థములు ఏవైతే ఉన్నాయో దర్శయేత్, ఎవరు ఏ రకంగా దర్శించారో చూశారో అని. ఎవరు చూశారు, ఎవరు దర్శించారు, యస్య ఆచార్య, ఎవరు చూశారు అడుగుతారంటే ఆయా దర్శనాలు, ఆయా యొక్క మతాలు, ఆ ద్వైతవాదాలు ఎవరెవరైతే సూక్ష్మంగా గొప్పగా కనిపెట్టామని అనుకుంటున్నారో ఆ ఆచార్యులు వాళ్ళు చూశారు. ఎవరు వాళ్ళు, ఆచార్య అన్యోవ ఆప్త, ఆచార్యులు కానీ దాని యొక్క విజ్ఞానం బాగా సూక్ష్మంగా తెలుసుకున్న, ద్వైత విజ్ఞానం బాగా తెలుసుకున్న విజ్ఞానులు వాళ్ళు కానీ, ఆ రకంగా ఆప్త మిత్రులు కానీ, ఆప్తులు అంటే మిత్రులు కానీ ఈ రకంగా ఇదమేవ తత్వం, ఇదే తత్వము అని ఈ రకంగా వాళ్ళు తెలుసుకున్నారు. సహతం భావం ఆత్మభూతం పశ్యతి, అదే పరమార్థమని ఎవరైతే ఉపదేశించారో ఆ ఉపదేశించిన దాన్ని ఆ శిష్యులు ఇదే ఆత్మభావమని, ఇదే ఆత్మతత్వమని వాళ్ళు ఈ రకంగా చూశారు. ఎలా చూశారు, అయం అహమితి వా మమ ఇతి వా, అయం అహమితి వా, ఇది నేను అని, మమ ఇతి ఇది నాది అని ఈ రకంగా, ఇది నేను జీవుణ్ణి, ఇది నాది, నేను భూతములతో పుట్టిన వాడిని, భౌతికవాదులు నాస్తికవాదులు నేను జీవుణ్ణి అనుకోరు కదా, దేహమే వాళ్ళకి, భౌతికమైన దేహమే వాళ్ళకి, ఇది నేను అది నాది, జీవుడు ఇది నేను అది నాది
మొత్తానికి నేను నాది అనే ఈ రకంగా ఈ తత్వంతో నిశ్చయించుకొని ఆ భావం ఏదైతే ఉందో అది నాది అనుకొని అలా చూసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ భావం వాడిని రక్షిస్తూ ఉంటుంది. ఆ భావం వాడిని రక్షిస్తూ ఉంటుందని. ఇక్కడేంటి ప్రాణాది అనంత భేదములు ప్రాణాది అనంత భేదములు ఏవైతే ఉంటాయో ఈ ఆత్మయందు ప్రాణాది అనంత భేదములు ఏవైతే ఉంటాయో అవి ఆత్మయందు సర్వదా సృష్టి స్థితి లయాలందు కల్పించుకుంటున్నారు. ప్రాణాది అనంతమైన భేదములు ఏవైతే ఉన్నాయో సమస్తము సృష్టి స్థితి లయాలుగా వాళ్ళు ఎందుకు కల్పించుకుంటున్నారు. ఈ రకంగా ఇదే నేనుగా వాళ్ళు అంటే ఇదే నేననే ఆత్మగా ఇదే ఆత్మగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే తత్వము ఇదే ఫలం వస్తుందని ఈ రకంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ రకంగా విశేష ఆకార మాత్రమే ఈ రకంగా ఈ విశేష ఆకారములు ఏవైతే ఉన్నాయో ఈ ఆకారములు ఏవైతే సర్వులు కల్పించారో అవన్నీ కూడా మిథ్యాప్రత్యయ నిమిత్తమై ఉన్నవి. ఇవన్నీ కూడా మిథ్యాప్రత్యయ నిమిత్తమై ఉన్నాయి. మిథ్యాప్రత్యయం అంటే తప్పు తెలియకపోవడం చేత, తత్వాన్ని తెలియకపోవడం చేత, తప్పు తెలివి చేత కలిగిన ఈ రకమైన ప్రాణాల యొక్క వికల్పము అని దాని యొక్క రహస్యాన్ని తెలియక ఈ వాదులు ఈ రకంగా వికల్పించుకుని విశేష ఆకారములతో కూడుకుని ఇదే పరమార్థంగా వాళ్ళు గ్రహించారు. ఈ రకంగానే శిష్యుల చేత గ్రహింపచేశారు. ఎవరు చూశారు ఇవన్నీ? ఎవరు చేశారు ఇంతలాగా అంటే ఆచార్యులు కానీ మిత్రులు కానీ తత్వం తెలియని వారు కానీ ఇదే తత్వం అని పరమార్థంగా వాడు ఉపదేశించారు. ఇక్కడ ఆప్తం అనే ఎందుకు వాడంటే ఆప్తవాక్యము తర్కంలో వస్తుంది. ఆప్తవాక్యం దాన్ని పెట్టుకుని ఇక్కడ మీరు చెప్పారు. అది ఎవరికి ఉపదేశించారో ఆ ఉపదేశీకరించిన ఆ శిష్యులు కూడా దాన్ని పరమార్థతత్వంగా చూసి ఇదే నేను ఇదే ఆత్మ అని అనుకుంటున్నారు. ఈ నేనే ఈ తత్వం అని నిశ్చయించారు అని ఈ రకంగా ఆ భావం మళ్ళా ఆ భావం నాది అని ఈ రకంగా చూసేవాడికి ఆ భావం ఈ భావమే నాది, ఈ భావమే నిజమైనది, ఈ భావమే సత్యమని ఈ భావమే నాది అని చూసేవాడు ఆ భావం వాడిని రక్షిస్తూ ఉంటుంది. వేదాంతుల్లో రక్షణ అంటే ఏమిటి? అక్కడ యోగక్షేమం అని అన్నాడు కదా. యోగక్షేమం వహామ్యం అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అక్కడ యోగము క్షేమం అంటే ఏమిటి? క్షేమం అంటే రక్షణ. అక్కడ యోగం అంటే ఏమిటి? ఏదైతే జ్ఞానాన్ని కలిగి ఉంటామో ఆ జ్ఞానం మీద రక్షించబడడం ఒకటి. యోగం అంటే ఇక్కడ ఏదైతే వియోగం ఉంటుందో జ్ఞానికి అదే యోగం. ఏదైతే నేనుతో పాటు సకల ప్రపంచము ఏదైతే ఉందో నేనుతో పాటు సకల ప్రపంచం అనే జాగ్రత్త స్వప్నము రెండింటి యొక్క వియోగమే అక్కడ యోగం. దాని యందు ఎవడైతే క్షేమంగా ఉంటాడో రక్షణీయంగా ఉంటాడో వాడే అక్కడ రక్షితుడై ఉంటాడు. ఆత్మజ్ఞాని అక్కడ రక్షితుడై ఉంటాడు. వీడి భావాల్లో రక్షితుడై ఉంటాడు అని అర్థం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.